నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై అనగానే ఇష్టపడిన వాళ్ళు అయితే ఉండరు కదా. మరి ఈ ఫ్రైని అయితే నేను చేసినట్లుగా చేయండి, సూపర్గా అయితే ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట. మరి కాంబినేషన్ ఏంటనేది మీరు వీడియో చూస్తేనే తెలుస్తుంది. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు, మామూలుగా ఎప్పుడు చేసుకునే ఫ్రైలానే, కాకపోతే కొంచెంగా కారం డిఫరెంట్ అంతే. చూడండి, వైట్ రైస్ కాంబినేషన్తోనూ బాగుంటుంది, అలాగే మిల్లెట్స్తో ఏదైనా సూపర్గా ఉంటుంది. దీంతో పాటుగా చపాతీ పుల్కాలో కూడా సూపర్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కాంబినేషన్ ఏంటో వీడియోలోకి వెళ్తూ చూద్దాం. ఈరోజు అయితే ఇక్కడ దొండకాయ ఫ్రై కోసం అండి, దొండకాయని అయితే నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ఆ ఫ్రై కోసం అయితే కారం వాడకుండా పచ్చి కొబ్బరితో చక్కగా పచ్చిమిర్చి కారంతో చేసుకుంటున్నాను. ఇక్కడైతే 3-4 వరకు పచ్చిమిరపకాయలు, మంటున్నకాయలు, అలాగే 1 ఇంచ్ వరకు అల్లం ముక్క తీసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. వీటితో పాటుగా పచ్చి కొబ్బరి ఒక 3-4 ఇంచెస్ వరకు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎప్పటికప్పుడు తీసుకున్న పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తాను ఇందులోకి. ఇవి గ్రైండ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. దీనికోసం అయితే దొండకాయలు వచ్చేసి 350 గ్రాముల వరకు క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ కూడా మీడియం సైజుతో ఒకటి తీసుకున్నాను. ఇక్కడైతే ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ కాగిన వెంటనే ఆవాలు, అలాగే జీలకర్ర, కొన్ని పచ్చిశనగపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ చెట్టుపట్టం అనేటప్పుడే కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి నేను గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు మాత్రమే వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలన్నీ కొంచెంగా వేగనిస్తున్నాను. ఇక్కడ చూడండి, 2-3 నిమిషాల తర్వాత ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేస్తున్నాను. ఒకసారిగా తాలింపు అంతా కలిపేసుకుంటున్నాను. ముక్కలు లో ఫ్లేమ్లో నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను. ముక్కలన్నీ కలిపి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోకి టర్న్ చేశాను. మూత పెట్టేసి ఉంచుతున్నాను. మూత తీసినాను. మధ్యలో ఇంకా వేగిపోవాలండి. ఇక్కడైతే కొంచెంగా పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగినట్టుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంకా మూత పెట్టకుండా ఇలాగే ఉంచి వేయించుకుంటున్నాను. దొండకాయ ముక్కలు అయితే చాలా టైం అయితే పడుతుంది కదా మనకి. ఇప్పటికే నేను 10 నిమిషాలు అయితే పట్టింది. ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు అయితే పడుతుంది పర్ఫెక్ట్గా వేగిపోవడానికి. ఇలాగే మూత తీసి వేయించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కొంచెం సేపటి తర్వాత అయితే దొండకాయ ముక్క అంతా కూడా పర్ఫెక్ట్గా వేగిపోయింది. చూసారు కదా, మొత్తం ముక్క అంతా పర్ఫెక్ట్గా వేగిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి కారాన్ని ఇందులోకి వేసేస్తున్నాను నేను. పచ్చిమిరపకాయలు పచ్చిగా వేసాను కాబట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలాగే ఉంచి వేయించుకుంటున్నాను.
2-3 నిమిషాల తర్వాత పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగి ఉంటాయి కదా, ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా, వైట్ రైస్ కాంబినేషన్లోకైనా మిల్లెట్స్లోకైనా ఎందులో అయినా సూపర్గా ఉంటుంది. ఈవెన్ చపాతీతో కూడా సూపర్ అనమాట. పచ్చి కొబ్బరి ఫ్లేవర్తో పచ్చిమిరపకాయతో సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.